హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అయితే అమ్మాస్ కిచెన్లో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో అనేది వీడియో పోస్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే అరటికాయల్ని క్లీన్ చేసుకొని, నార్మల్గా అందరూ అరటికాయల్ని పీల్ చేసి కట్ చేసి ఫ్రై చేస్తారు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ మా స్టైల్లో అయితే చూపిస్తున్నాం అన్నమాట అరటికాయ ఫ్రై. ఫస్ట్ అయితే అరటికాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఉడకబెట్టేసుకున్న తర్వాత తీసుకొని కొంచెం నార్మల్ వాటర్ వేసి అవి చల్లారిపోయిన తర్వాత వాటిని పీల్ చేసుకోవాలన్నమాట. ఆ పీల్ చేసుకున్న అరటికాయల్ని నార్మల్గా మనం చాక్తో నార్మల్ స్లైసెస్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే అరటికాయ కుర్మా. మనం అలా వేపుతుంటే అది కొంచెం పీసెస్గా కుర్మా టైప్లో అయిపోద్ది. అలా ఉడకబెట్టుకున్న వాటిని ఇలా చాక్తో స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇది అయితే మా స్టైల్లో మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అరటికాయ కుర్మా ఇంట్లో. ఇది సాంబార్కి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మనం పొటాటో ఫ్రై టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే. మామూలుగా అరటికాయ ఫ్రై అంటే ముద్దగా వచ్చేస్తుందని అందరూ ఎక్కువగా ఫీల్ అవుతారు. కానీ ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. అరటికాయ ఫ్రై అనేది చాలా పొడిగా వస్తుంది అన్నమాట. అండ్ అవి కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి మాత్రం మస్ట్ అనమాట. వెల్లుల్లి ఇంకా కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏవైతే స్లైసెస్గా చేసుకున్న అరటికాయలు ఉన్నాయో ఆ అరటికాయల్ని ప్యాన్లో వేసుకొని అండ్ నెక్స్ట్ కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు స్టార్టింగ్లోనే వేసుకోవాలన్నమాట. ముక్కలకు బాగా పడుతుంది అండ్ ఆల్సో బాగా ఫ్రై అవుతుంది. కానీ కారం మాత్రం మనం దించుకునే ముందే వేసుకోవాలి. ఎందుకంటే కారం ఫస్ట్ మనం వేసుకుంటే పొడిగా రాదన్నమాట. ముద్దగా అయిపోద్ది అండ్ ఆల్సో అడుగు పట్టేస్తుంది. సో అందుకే మనం దించుకునే ముందే కారం, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఆల్సో గరం మసాలా మేమైతే వేసాము. వేసిన తర్వాత కొంచెం నూనె కూడా వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో వేసుకునే నూనె ఆ ఫ్రైకి సరిపోద్ది. లాస్ట్లో ఇలా వేసుకొని కలుపుకుంటే పొడిగా వస్తుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మాస్ కిచెన్. బాయ్. లవ్ యూ ఆల్.